మామూలుగా ప్రతి ఒక్కరికి ఎన్నో ఏఐ టూల్స్ యూజ్ చేసినప్పుడు వాటర్ మార్క్ వస్తుంది. అలా కాకుండా మీ సిస్టమ్ యూజ్ చేసి మీ సిస్టంలో ఉన్న ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసి కస్టమ్ వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ఈ రోజు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో దానికోసం మనం వర్డ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ, ఎక్కడ ప్లేస్ చేయాలి అని మీరు ఒక పర్టికులర్ ప్లేస్ ని మీరు చూస్ చేసుకుంటే blank, blank, మీరు ఇలా ఒక పిక్చర్ ని ఒక ఇట్లా align right off, రైట్ సైడ్ అని పెట్టేసి align right లేదా on, లెఫ్ట్ సైడ్ అని పెట్టేసి మనం పేస్ట్ చేస్తాం. కానీ బట్ దిస్ వాటర్ మార్క్ అనేది ఆ, మీకు తెలుసు కదా వాటర్ మార్క్ ఎక్కడ వస్తాయి అనేసి. అది కాకపోతే ఎంఎస్ ఆఫీస్ ఇచ్చేది కాదు, జెమినియా ఇచ్చేది కాదు, గూగుల్ ఇచ్చేది కాదు. నువ్వు ఎలా క్రియేట్ చేసుకుంటే అలా వస్తుంది. సో దాని ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, దానికోసం రివెన్ home ట్యాబ్స్ tab, tab control expanded, home, రివెన్ ట్యాబ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. design tab selected alt, G4 of 11, ఓకే, డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ట్యాబ్ ట్యాబ్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళాలి. ట్యాబ్ edit, share, collapse, stop, color, font, paragraph, ట్యాబ్ effect, set as default, page background, ట్యాబ్ grouping, page color, watermark, collapse, add ghost text, such as confidential or urgent behind the content on the page, చూడండి. the document formatting, grouping 1 of page background, grouping 2 of 2, watermark, collapse, add ghost text, such as పేజ్ బ్యాక్గ్రౌండ్ లో వాటర్ మార్క్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఓకే, ఎంటర్. confidential, grouping 1 of 4, confidential 1 not ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ వచ్చాయి కదా. ఈ 4 ఆప్షన్స్ లో మనకు కస్టమ్ వాటర్ మార్క్ save అనేది selection, కావాలి. remove watermark, alt, custom watermark, alt, G, PW, W2 of ఓకే, 4, కస్టమ్ వాటర్ మార్క్ తీసుకోవాలి. ఎంటర్. printed watermark dialog, no watermark, ప్రింటెడ్ వాటర్ మార్క్ ఇక్కడ ఎలా కావాలి ఏంటనే నువ్వు డిసైడ్ picture చేసుకోవాలి. ఇక్కడ text watermark, radio button, check picture water, నీకు ఆల్రెడీ ఒక లోగో అనేది క్రియేట్ చేసి ఒక వాటర్ మార్క్ అనేది ఒక thumbnail అనేది క్రియేట్ చేసి ఉంటే నువ్వు ఇట్లా పిక్చర్ వాటర్ మార్క్ తీసుకోవచ్చు, లేదా టెక్స్ట్ text watermark, తీసుకోవచ్చు. radio button, check alt X, ఓకే, ఇదంతా ప్రాసెస్ కి డైరెక్ట్ సింగిల్ యాక్సెస్ కీ ఉందంటే యా ఉంది. ఇప్పుడు నేను అదే blank, చెప్తా. ఓకే, దానికోసం రిబన్ ట్యాబ్స్. ribbon tabs, tab control expanded, home tab selected alt, H2 of 11, ఓకే, డిజైన్ ట్యాబ్ కోసం G, జీ. design tab selected alt, G4 of 11, ఓకే, నెక్స్ట్ పిడబ్ల్యూడబ్ల్యూ ఫుల్ యాక్సెస్ కి ఏంటి ఆల్ట్ జీ పిడబ్ల్యూడబ్ల్యూ. P, W, Yeah. PWW, document print layout page 1, ribbon tab P, W, printed watermark dialog, no watermark, వచ్చేసి radio button, check alt N, picture text watermark, radio button, ఓకే, check alt X, టెక్స్ట్ వాటర్ మార్క్ ఇక్కడ మన ట్యాబ్ language combo box, లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉంది. ఓకే, దట్స్ ఫైన్. text edit alt T selected ASAP, ఏఎస్ ఏపీ అనేది ఒకటి ఏదైతే ఉందో ఇది మనకు డిఫాల్ట్ గా వస్తుంది, దాన్ని తీసేయాలి. blank, ఎండ్ కి ASAP unselected, ఇచ్చిన తర్వాత బ్యాక్ స్పేస్. blank, ఓకే, ఫైన్, వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఒక వాటర్ మార్క్ ఇస్తున్నా. N, S, T, I, U, O, N, institution, of, A, E, S, S, I, B, E, accessibles, O, 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 N, E, U, R, computer, L, I, E, life, ఓకే, text, edit alt T selected institution of accessible computer life, ఓకే, డన్, font, edit alt F ఫైన్. selected calibri, ఇక్కడ ఫాంట్ లో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ బుక్ షెల్ఫ్ అని తీసుకుంటా. ఓకే, ఆ bookshelf 10, తర్వాత bold style, bookshelf symbol 7, bookshelf symbol ఓకే 7, బుక్ షెల్ఫ్ సింబల్ 7 అని ఉంది, ఇది నేను తీసుకుంటున్నా. ట్యాబ్ size, edit alt S selected auto, సైజ్ అనేది ఆటో ఫిట్ లో ఉంచాలి. ఓకే, మళ్ళీ ట్యాబ్ font color, black, button, ఫాంట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఓకే, semi-transparent checkbox, check alt E, ఈ ట్రాన్స్పరెంట్ ఉండాలా వద్దా అనేది ఇంకా మీ ఇష్టం, నేను ఇలానే వదిలేస్తున్నా. diagonal radio button, check alt D, ఒక డయాగ్నల్ అది చెక్ మార్క్ లో ఉంచాలి. OK button, అని ఓకే, ఓకే మీద హిట్ చేస్తున్నా. ఎంటర్. document 1, Word, document print layout page 1 section 1 blank, యా వచ్చేసింది. ఒకసారి నాకు blank,
చూడండి మీరు, End. ఇది స్క్రీన్ రీడర్స్ యూజర్స్ కి అనౌన్స్ చెయ్యదు. ఒక మీకు సైటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, లేదా మీరు ఒక లో విజన్ అయితే, మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ నేను వీడియోస్ ఇలానే అడ్వాన్స్ లెవెల్లో మీకు ఇస్తూ ఉంటా. ఓకే, నేను ఎప్పుడు ఇంతవరకు నేను చేసిన ఎన్నో వీడియోలు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అప్ అన్నది ఉంటుంది. దాని ద్వారా నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ Mute. ఫర్ వాచింగ్.